హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. టుడే వీడియో ఏమిటంటే జర్మనీ వాళ్ళు ఎందుకు ప్లాస్టిక్ బాటిల్స్ పడేయరు, జర్మనీ వాళ్ళు ప్లాస్టిక్ని ఎలా రీసైకిల్ చేస్తున్నారు. సో ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడండి. ఈ ప్లాస్టిక్ వేస్ట్ని కంట్రోల్ చేయడానికి జర్మన్ గవర్నమెంట్ తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏంటంటే ప్రతి షాపులోనే ఇటువంటి మెషిన్స్ ఉంచుతారు. సో ఎప్పుడైతే మనం ఈ మెషిన్లో బాటిల్ డిపాజిట్ ఇలా చేస్తామో సో ఒక్కొక్క బాటిల్కి €0.25 దాకా ఇస్తారు. సో దానివల్ల జనాలు ఎవరు బయట పడేయకుండా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తారు. ఈ మిషన్ బాటిల్సే కాదు ఇటువంటి టిన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా బాటిల్స్ అన్ని డిపాజిట్ చేసిన వెంటనే పక్కన చూపిస్తుంది కానీ ఆ బిల్లు. సో అది ఇక్కడ అలా ప్రెస్ చేయగానే మనకు ఒక రిసిప్ట్ లాగా వస్తుంది, ఒక బిల్లు వస్తుంది. ఆ బిల్లు తిరిగి మనం ఇదే షాప్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా కొన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఏ బాటిల్కైనా వస్తుందా లేదా అనేది షాప్లో మనకు కొనేటప్పుడు తెలుస్తుందండి. ఇక్కడ చూసారా, కోకోకోలా బాటిల్ $0.45 అంటున్నారు. సో అలాగే పక్కనే రాశారు ఈ బాటిల్ని రిటర్న్ చేసినప్పుడు $0.25 ఇస్తామని చెప్పి కూడా రాశారు. ఇదండి జర్మనీ వాళ్ళు ప్లాస్టిక్ రీసైకిల్కి వాడుతున్న ఐడియా. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.